అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను తరచూ చెప్తా ఉంటా, నువ్వు ఏ పని చేస్తున్నా క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు 10 మందితో ఎలా మింగిల్ అవుతున్నావు, 10 మందితో నీ బిహేవియర్ ఎట్లా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది సినిమా ఇండస్ట్రీ అవనివ్వండి, లేకపోతే బయట ఇతరత్ర వ్యవస్థలు కానివ్వండి, ఎక్కడైనా కానీ. సో అది ఇంపార్టెంట్. సో అది లేనప్పుడు నువ్వెంత టాలెంట్ ఉన్నా కానీ నిరర్ధకం. మీ దగ్గర ఒక ఆఫీసులో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడండి. అబ్బాయి అద్భుతమైన టాలెంట్ ఉంది, కానీ అరోగెన్సీతో ఉంటాడు. అస్సలు మాట వినడు, వినయం లేదు, విధేయత లేదు, క్రమశిక్షణ లేదు, ఏమీ లేదు. కానీ అద్భుతమైన టాలెంట్. భరించగలుగుతారా? భరించలేరు. అదే సమయంలో ఇంకో కుర్రాడు ఉన్నాడు, వీడంత టాలెంట్ లేదు, కానీ వాడికి చక్కగా వినయం, విధేయత, క్రమశిక్షణ, నేర్చుకునే తత్వం, నిబద్ధత ఇవన్నీ ఉన్నాయి. ఏం చేస్తారు మీరు? పర్లేదులే, కొంచెం స్లో ఉన్నా వీడు పికప్ అవుతాడని వాడిని ఉంచుకుంటారు, కానీ వీడిని ఉంచుకోరు. అది సినిమా ఇండస్ట్రీ అయినా అంతేనండి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే, సినిమా ఇండస్ట్రీలో అనేక మంది అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా నోటి దూలతోటి, వాళ్ళ ప్రవర్తన సరిగా లేక, వాళ్ళు అందరితో అరోగెంట్గా బిహేవ్ చేయడం వల్ల తెరమరుగైన క్యారెక్టర్, తెరమరుగైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, అద్భుతమైన టాలెంట్ ఉండి కూడా. సో అలాగా ఇవాళ నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, ఇది విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ మళ్ళీ వార్తల్లోకి వచ్చారండి ఆయన చెత్త మాటలతోటి. ఇంతకుముందు కూడా ఇదేం కొత్త కాదు. విజయ్ దేవరకొండ ఒకసారి ప్రెస్ మీట్కి వచ్చి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు, ఆ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాడు. ఇంట్లో మనం సోఫా టీవీ చూస్తూ సోఫా మీద కూర్చొని టేబుల్ మీద కాళ్ళు పెడతాం కదా రిలాక్సర్గా, అట్లా కూర్చున్నాడు. ప్రెస్ మీట్కి వచ్చి అలా కూర్చోవచ్చా? మేనర్స్ అయినా అది కాదుగా. అప్పుడు విమర్శల పాలయ్యాడు. మళ్ళీ ఇంతకుముందు అంటే స్టార్ కిడ్ కాదు నేను, నా వెనక నా బాబు స్టార్ హీరో కాదు, అయినా మీరు నన్ను ఇంతలా అభిమానిస్తున్నారని మాట్లాడుతున్నప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఆయన మాటలు స్టార్ కిడ్స్ని ఏదో కించపరిచినట్టుగా ఉంది. వాళ్ళు అత్యంత ఈజీగా వస్తారు, వాళ్ళు నాలాంటి వాడు నాకు ఎవరు లేరని ఒక సానుభూతి పొందేందుకు చెప్పినట్టుగా ఉంది. ఆటోమేటికల్లీ అవి స్టార్ కిడ్స్. అందరూ చాలామంది పెద్ద పెద్ద హీరోలందరూ స్టార్ కిడ్సే కదండి. వాళ్ళ ప్రభాసు, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ స్టార్ కిడ్సే కదా. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి కదా, విజయ్ దేవరకొండ ఎంత స్టార్ కిడ్ అయినా నీలో టాలెంట్ లేకపోతే నువ్వు 4 సినిమాల వరకే. కొత్తవాడు అయితే 1 సినిమా, స్టార్ కిడ్ అయితే 4 సినిమాలు, అంతే తేడా. అంతకుమించి ఏం లేదు. కృష్ణ గారి కుమారుడు మహేష్ బాబు స్టార్ హీరో అయ్యాడు, కానీ వాళ్ళ అన్నయ్య స్టార్ హీరో కాగలిగాడా? రమేష్ బాబు అవ్వలేకపోయాడు. అలాగే చాలామంది అండి. సుమంత్ స్టార్ హీరో అవ్వగలిగాడా? అవ్వలేకపోయాడు. అక్కినేని నాగార్జున మేనల్లుడు, నాగేశ్వరరావు గారి మనవడు అవ్వగలిగాడా? అవ్వలేకపోయాడు. సో నేనేమంటానంటే, స్టార్ హీరో కిడ్ అయితే ఒక 4 అవకాశాలు ఎక్కువ రావచ్చు, అంతే తప్ప అంతకు మించలేదు. ఇవాళ తాజాగా ఈయన అప్పుడు విమర్శల పాలయ్యాడు. మొన్న కూడా ఎవరో సామాజిక వర్గాలను ఏదో మాటని దురుసుగా అక్కడ విమర్శల పాలయ్యాడు. మళ్ళీ తాజాగా నిన్న తిరుపతిలో కింగ్డమ్ ఆడియో ఫంక్షన్ కాదు, కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది తిరుపతిలో. అప్పుడు మాట్లాడుతూ 2 కాస్త బలుపు మాటలు మాట్లాడా అనిపించింది నాకే కాదు, చాలామందికి అనిపించింది. ఇవాళ ఏం చర్చ జరగాలండి? కింగ్డమ్ ట్రైలర్ ఎట్లా ఉంది, వీటి మీద చర్చ జరగాలి. అనవసరంగా ఆయన వ్యాఖ్యల మీద చర్చించుకోవడానికి కారణం ఎవరు? ఆయనే ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాడు. ఆయన ఏమన్నాడో ఒక్కసారి చూద్దాము, చూసిన తర్వాత నేను మాట్లాడతాను. మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. చాలా పెద్దోడే పొడుస్తాను స్వామి, పోయి టాప్ లో పోయి కూర్చుంటా. తప్పేం లేదు, టాప్లో వెళ్ళి కూర్చోవాలని అందరికీ అనుకుంటాం, పెద్ద తప్పేం లేదు. ఏ హీరోకైనా నెంబర్ 1 హీరో అవ్వాలని అనుకుంటారు కదా, తప్పే ఉంటుంది అందులో. సో కానీ ఆయన స్లాంగ్, రాయలసీమ స్లాంగ్లో మాట్లాడాలని ఆ పుష్పాని కాస్త ఇమిటేట్ చేసినట్టుగా మాట్లాడారు. బట్ ఒక్క ఛాన్స్ ఇస్తే టాప్లో వెళ్ళి కూర్చుంటా అన్నారు. సరే, అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏమన్నారు? ఈ 2 గాని నాతో పాటు ఉంటే వానెక్క ఏనా కొడుకు మన నాపేదెల్లే ఏమి అంటే వానెక్క ఏనా కొడుకు కానీ మన నాపేదేలే. ఏం మాటలవి? మరి స్టేజ్ మీద ఉన్నారు కదా మీరు
మాట్లాడుతుంటే చాలామంది ఉర్రుతులోగొచ్చు కుర్రకారు. అంటే వాళ్ళంతా కూడా ఇన్‌స్టాలు చూసుకునే వాళ్ళు, చాలా యంగ్ ఏజ్‌లో కాస్త ఆకతాయిల్లాగా ఉండి బాధ్యత లేని వాళ్ళందరూ కూడా ఉర్రూతలూగొచ్చు మీరు మాట్లాడుతుంటే. మీ ఫ్యాన్స్‌ని మీరు రౌడీస్ అంటారు. మీ బ్రాండ్ రౌడీ. మీరు స్టేజ్ మీద మాట్లాడేది రౌడీ భాష. సో, మీకు జనరల్ ఆడియన్స్ వద్దా? ఫ్యామిలీ ఆడియన్స్ వద్దా మీకు? మీరొక మంచి వ్యక్తిగా సమాజంలో మన్ననలు పొందరా మీరు? సో, మీరొక్కటి గుర్తుపెట్టుకోవాలి. చిరంజీవి గారు ఇవాల్టికి చిరంజీవి గారు ఇవాల్టికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. ఆయన వయసు ఎంత? 70 ఏళ్ళు. ఆయనకి చూడండి ఏముంది ఆయన. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? కింది స్థాయి నుంచి వచ్చాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చాడు. మీలాగే మీరు కూడా, మీరంటే అందుకే చాలామంది గౌరవం. విజయ్ దేవరకొండ ఏ సపోర్ట్ లేకుండా వచ్చాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాలో ఒక 10 మంది ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్గా ఉన్నాడు. ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు ఆయన ప్రస్థానంలో ఎంతో కష్టపడ్డాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. సో డెఫినెట్గా టాప్ హీరో, స్టార్ హీరో అయ్యే లక్షణాలన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ మాటలే అందరికీ దూరం చేస్తున్నాయి. కేవలం మీకు ఆ 20 ఏళ్ళు, 15 ఏళ్ళ నుంచి 20-25 ఏళ్ళ మధ్యలో ఉండే వాళ్ళే కావాలా మీకు? అందరు ఫ్యామిలీ ఆడియన్స్ వద్దా మీకు? వాళ్ళ మన్ననలు పొందరా? ఆ పొందాలని మీకు లేదా? ఈ బిహేవియర్ మార్చుకోవాలి. మీరు ఒక్కళ్ళే కాదు ఈ రకంగా ఎదిగింది. చిరంజీవి గారు అదే ఎదిగారు. చిరంజీవి గారి నుంచి మొదలు పెడితే అనేక మంది, శ్రీకాంత్ గారు, రవితేజ గారు, నాని, వీళ్ళందరూ టాప్ పొజిషన్లోకి రాలేదా? ఒక్కొక్క దశలో ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఇవాళ నాని ఏంటి? ఎక్కడి నుంచి వచ్చాడు నాని? సో ఏం ఆయనకి బ్యాక్గ్రౌండ్ ఏముంది? కోర్స్ కొంతమంది ఆయన చిన్నగా అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించి జీవితాన్ని ఇక్కడ దాకా వచ్చాడు. ఏ రోజైనా ఇలాంటి మాటలు మాట్లాడారా? ఆలోచిస్తున్నారా మీరు? మీకు అద్భుతమైన టాలెంట్ ఉండి అనవసరంగా ఈ మాటలతోటి దూరం చేసుకోవద్దు అనేదే నా ఉద్దేశం తప్ప విజయ్ దేవరకొండను తప్పుపట్టాలని నేనేం వీడియో చేయట్లేదు. కానీ ఇంకా ఎప్పటికి నేర్చుకుంటారు? ఇంకా ఎప్పటికి మెచ్యూరిటీ వస్తుంది? ఇంకా ఎప్పటికి మీరు అందరి వాడని పెంచుకుంటారు? అందరు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎప్పుడు చేరువవుతారు? ఇది మాత్రం ఖచ్చితంగా విజయ్ దేవరకొండ గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళకి చిరంజీవి గారిని చూసి అనేక మంది ఇన్స్పైర్ అవుతారు. కేవలం సినిమా వాళ్లే కాదు, చిరంజీవి గారిని చూసి మేము ఎదిగామని చెప్పి వేల కోట్ల రూపాయలు సంపాదించిన పారిశ్రామికవేత్తలు కూడా చెప్తారు. డాక్టర్లు, యాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇలా ఎంతో మందికి స్ఫూర్తిదాత ఆయన. అలాంటిది మీరు కూడా అలాగే కష్టపడి పైకి వస్తున్నారు. మీరు రేపు పొద్దున ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి మీరు ఆదర్శం కావాలి. కానీ మీ నోటి దూల వల్ల చాలా కోల్పోతున్నారు అంశాన్ని మీరు గమనించాలి, గుర్తించాలి. ఆయన గుర్తించలేకపోతే ఎవరైనా కనీసం ఆయనకు ఆ సజెషన్ అని ఇవ్వాలి. అలాగా ఆయన మార్చుకుంటారని ఆశిద్దాం.